హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనస్ వరల్డ్. గాయ్స్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో బ్లాగ్ ప్రాంక్ వచ్చేసిన మా చెల్లెతోనే మా మమ్మీని వీడియోలో దించుతా. మమ్మీ ఇప్పుడు నాకు నూనె అంటుతున్నది. సో ఇంట్లో ఆల్రెడీ ఊడిపోయిన ఇంటికెళ్ళి ఉంటాయి. ఆ ఇంటికి ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడక్కడ ఇట్లా పెడుతుంది. మా చెల్లెనే పెడుతుంది. ఇప్పుడు నువ్వే పెట్టాలి, ఆడాలి, ఇట్లా ఇట్లా తీసి ఈడకొని పెట్టాలి. మమ్మీ దగ్గర చూసాను, మమ్మీ నువ్వు నటు మమ్మీ అని చెప్పి చూస్తాడు. అప్పుడు ఆమె నెత్తిలో చేతితో ఇట్లా కొన్ని ఇంటికి ఊసిపోయి వస్తుంటే ఆమె రియాక్షన్ అనేది చూసాం. అదే చిన్న ప్రాంక్, కానీ హెయిర్స్ పైన కాబట్టి సో ఏమైనా రియాక్షన్ వస్తుందేమో అని చూస్తున్నాం. అట్లా చూసాం రియాక్షన్. ఇప్పుడు ఆమె పెడుతుంది, చూసాం ఇట్లా పెడుతుంది. ఇప్పుడు ఇట్లా పెడతావు, పెట్టు. ఇట్లా పోమని వచ్చిపోతే కొన్ని అట్లా తీసుకో. అట్లా ఇక్కడ పట్టుకో. సరే మొత్తం వేయద్దు అట్లా. కొన్ని ఇట్లా మధ్యలో ఈడ కొంచెం క్యాన్సర్ పేషెంట్ ఇట్లా పెద్దగా ఇంటికి వెళ్ళాం. ఇట్లా ఇది హైలైట్ ఉంటుంది. ఇక రాగా ఇట్లా జరుపు ఇడబెట్టి ఇంటికి ఇట్లా ఇంటికి మీదేసి అట్లా అమ్మా డోంట్ టచ్ మోర్. అయ్యో ఊసిపోయింది. అట్లా ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ పంపిస్తుంది. పాపం మమ్మీ నిమ్మి సారీ. ఇది మధ్యలో ఎట్లా పెడతారు ఒకసారి చూపి. అంటే అట్లనే లడ్డు పెట్టేస్తున్నావా? ఇది ఒకటి పెట్టినా చిన్న ఉంది. ఇది ఎట్లా వీడియో తీసుకుంటుంది. హాల్లో కెమెరా సెట్ చేసి అప్పుడు మమ్మీని పిలుస్తుంది. అదే ఎట్లుందంటే ఏం సినిమా, అవతారం సినిమా. దాంట్లో అయితే కళ్ళు ఉంటాయి కదా. అవతారం సినిమాలో అని లెక్క ఉన్నానంటారు. అవతారం సినిమాలో ఇట్లా కళ్ళు ఉంటాయి దేవతకి. ఇంకా ఆమె ఇట్లా పేర్లు చూద్దామంటే ఇట్లా కళ్ళు ఇన్ని కనబడతాయి. అట్లా జుట్టు అంతా ఇట్లా మరీ క్లియర్గా తెలిసిపెట్టేట్టు పెట్టారు. లోపల కూర్చో ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటికి వెళ్ళేదో నీ ఇంటికి వెళ్ళేదో అర్థమవుతుంది. అర్థం కావద్దు. చాలా రోజుల తర్వాత ప్రాంక్ చేస్తున్నా. బుగ్గ అయిందంటే వేస్ట్. కొంచెం మన రియాక్షన్ వస్తుంది సార్. ఇది వద్దు గడ్డ అనమాట. పెద్ద అయితే మంచిగా అటు పెద్ద చేసి పెట్టు. అబ్బాయి కష్టం పెడుతుంది. నువ్వు ఆయన తాడి కోయకాల ఊసిపోయాను. మమ్మీ ఊసిపోతుంది ఒకసారి. అయ్యో తెలిసిపోతున్నట్టునే. అది ఒకసారి ఇక్కడ ఇదిగో ఇట్లుంది ఫ్రెండ్స్. మొత్తం పెడేసిన. హాల్ రూమ్ అంటుతావా నూనె? ఓకే, ఇక్కడ ఉన్నాను, హాల్లో ఉన్నాను, రండి. అక్కడ రావాలా? నీ ఇష్టం. వీడైతే సరే సోఫా ఎట్లా ఉంటుందని అక్కడికి వచ్చాను. ఏమన్నా కదా చూసాడుగా. శత్రువులు ఎక్కడో ఉండర్రా. కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. నేనేం పెట్టుకున్నానే?
ఆ? చేద్దామా ప్లాన్ దేనికి దేనికి ప్లాన్ చేయించుకోవాలి మరి ఎక్కడి? ఓ అనుకుంటా అయ్యా నువ్వే అనుకో ఇంకా లోపలింది మమ్మీ వాడిని నేనే పెట్టుకున్నాను మజాకా నేనేం పెట్టుకోలేదు నేనెందుకు పెట్టుకుంటా నా దగ్గర ఉన్నాయి నువ్వు ఎందుకు కథలు పడతావు అదే అమ్మ నేను పెట్టుకున్నాంట చూసిపోతున్నా పిల్లకి చూసిపోతున్నా పిల్లకి జుట్టు నిన్న చెప్పినా ఉసిపోతుంది జుట్టు మస్తాను చూడు ఇట్లా గట్టి గుంజు 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 ఇట్లా గుంజే ఇట్లా ఇట్లా ఇగో లేక చెయ్యి ఇట్లా ఇట్లా ఇగో అరే అంటున్నదే అరే అంటే నీ చేతి ఇందాక రాలేదు మరి అక్క అంటే నువ్వు అనగా వచ్చింది ఇగో ఏడా అంటుంది మమ్మీ ఇగో ఏడా మాట్లాడుకుంటాం రాని ఎంతనా మన ఇంట్లో ఇంకెట్లా రాలే నీ చేతిలో ఇగో మొత్తం దులుపుతుంది ఇంకా ఎక్కడ చూడు ఒకసారి చూసాను ఇన్నింటికే ఎట్లా వీకినావు మమ్మీ ఇన్నింటికే ఎట్లా వీకినావు మమ్మీ ఏమమ్మా ఇట్లా అంటే లేదు ఇట్లా మళ్ళీ ఇగో అన్న కిందకి కూడా పోతుంది ఇద్దరు నా ఇంటికెళ్ళి అంత మజాగా అవుతుందా చూడు ఇన్నింటికల్లా మా ఇంటికెళ్ళి అంత మజాగా అవుతుందా చూడు సేమ్ సేమ్ చూడు సేమ్ సేమ్ లేదు నువ్వు ఏం వెతుకుతున్నావు బాబా ఇంటికి ఏమో నూనె పెట్టక ముందే చూసుకుంటే అయిపోతుంది బంగారం ఉన్నాయా వజ్రాలు ఉన్నాయి నా ఇంటికి చూడంటే అంటే దూరాడుతుందేమో బంగారం దగ్గర గాలి ఎట్లా అనుకున్నప్పుడే నువ్వు డోర్ పెట్టే దగ్గర అంటే అక్క జుట్టుని అంత కామెడీ అనిపిస్తుంది అదేగా నా ఇంటికి అంతా దూసిపోతున్నా నేను అంత బాగా సరే ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది డోర్ దగ్గర ఫస్ట్ ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది ఏం అనిపిస్తుంది ఇట్లా ఇంటికి పీకే పీక్ పీకు పీకు నువ్వు వీక్నెస్ వస్తుంది జోక్ చేస్తలేడు నేనైతే నా ఇంటికి జోక్ చేస్తాను బలం మస్తు వచ్చింది ఎందుకంటే వీక్ వస్తుంది కానీ వీక్ వస్తుంది ఇద్దరు కలిసి జుట్టు వీక్తుంది ఇంకేం దాచిపెట్టుకోలేదు ఏం దాచిపెడతామో మీ ఇంటికి వెళ్ళాలి నాకు అర్థం కాదు దాచిపెట్టి నీకేమన్నారా భయపడుతుంది అది కదా నీకు అంటున్నావు అంటే ఇంకేమో నువ్వే ప్లాన్ చేసుకున్నావు ప్లాన్ అంటే ఇప్పుడు నాకు ప్లాన్ లెక్క అనిపిస్తున్నాను ప్లాన్ లెక్క అనిపిస్తున్నాను ఇప్పుడు నీయండి కదా ఏమన్నా సేమ్ టు సేమ్ లేదు సేమ్ సేమ్ ఉన్నాయి అదే నాకు చిన్న బేబీలా లేదు ఇంకెంతనాలే లేకపోతే నా ఇంటికి ఎదురు ఇట్లా అది సేమ్ లేదు నువ్వే తీసి అక్కడ చేసిన అరే సేమ్ డిట్టో ఉండే ఫోటో డిట్టో మమ్మీ సేమ్ ఇంటికి ఎలా కావాలి ఇద్దరు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా ఎనీవే ఆల్ ద బెస్ట్ ఏంటండి
కాలు దాకించుకో. ఎట్లా చేస్తుంది చూసినావా? ఎట్లయింది ఇద్దరిది కాకపోతే మరి నాదా నీదే ఇద్దరిది కాకపోతే మరి నాదా నీదే నీదే అమ్మా. అమ్మా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అదే కెమెరా అది పెట్టి అదే కెమెరా అది పెట్టి రాగానే చూసి మేడం ఏడు చెప్పు ఏదో ఒక ఏడు చెప్పాలా? చూసుకున్నాలే. మాట్లాడే కెమెరా చెప్పు మైకులా మైకులా మైకులే బోలో మమ్మీ ప్రాంక్ మమ్మీ బోలో ఎట్లది ప్రాంక్ ఫోన్ క్రికెట్ ఆడుతుందా ఆడ ఎదురుగా నా ఫోటో పక్కన కనిపిస్తాను నా ఫోన్ ఏడుదే చూసి మేడం చూసిన అమ్మ చూసిన వస్తాను ఇది మైక్ హలో వాయిస్ అలానే హలో వాయిస్ హలో హలో ప్రాంక్ దాంట్లో అలా ఎదురు పెట్టి ఇంకా ఎదురు వస్తుంది బాగా అనుకుంటున్నా. షర్ట్ సౌరం కట్ చేసి పెట్టేది ఉండదు స్మూత్ ఉంటుంది జుట్టు ఇదంటే గట్టి గట్టి దొరికిపోయినా మమ్మ ఎట్లా ఫీల్ అయినా ఏమనుకున్నాంటే ఇట్లా ఇదిగో, ఇది ఎంత అనగానే ఇట్లా కుప్ప వస్తుంది మా బయట అనుకుంటుంది ఇలా. ఎట్లా అనుకున్నాం అయితే ఒక ఐడియా చెప్పాలి భయపడ్డాది అయితే మరి ఎట్లా నచ్చింది అయితే ప్రాంక్ అక్కడ ఏది పోను. అసలు ఇంకెక్కువ వేయాలి కానీ తక్కువ అయిపోయింది మమ్మీ బ్యాట్ ఓకే గైస్ మా ప్రాంక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మమ్మీ బ్యాట్ బాల్ వేస్తే ఎడ్డుగా ఇట్లా లేకపోతే వాడు ఆడలా పోవాలి ఫస్ట్ లేకపోతే నీకు జగ్గర ఇవ్వండి బ్యాట్ 3 2 1 అరే మరి లాస్ట్ లాస్ట్ త్రీ టూ చూడు అదే పడుతుంది అదే పడుతుంది. బై గాయ్స్ మన నెక్స్ట్ ప్రాంక్ బై గాయ్స్ బాయ్ ఫీల్ అవుతుంది బాయ్ 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 బాయ్. బాయ్ ఎంతమందికి మమ్మీతో నూనె అంటిపించుకోవడం ఇష్టం నాకు చాలా ఇష్టం